హాయ్ అండి, మనం ఈ చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. 65కి మనము చికెన్ బాగా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. నేనైతే ముందుగా చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్నాను. చికెన్ని మనము మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం మీ టేస్ట్ తగినంత, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దంచుకున్నదండి, ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ముందుగా మనం మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఒక 1/2 చెక్క నిమ్మకాయ, ఇది బాగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఒక 10 నిమిషాలు లేదా ఒక 20 నిమిషాలు కలిపి ఇది పక్కన పెట్టుకున్నాం మూత పెట్టుకొని. ఒక 2 టీ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో చికెన్లో మనము ఇప్పుడు దీంట్లో ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం వేసుకోకూడదండి, ఎందుకంటే నూనె కూడా వేయకూడదు. మనము ఎగ్ వేస్తున్నాం కాబట్టి మనకి అవన్నీ ఏం వేసుకోకూడదు. మనము ఎగ్ కొట్టేసుకున్నామండి. ఎగ్ వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మీకు కొంచెం ఎగ్ ఎక్కువైందంటే కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు. ఈ కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా పిండి అయినా వేసుకోవచ్చండి. ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి, మీ రుచికి తగినట్టు. కొంచెం మనము ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఫుడ్ కలర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. మనకి ఎగ్గు ఎక్కువైంది కాబట్టి కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకున్నానండి, ఎక్కువైంది ఎగ్గు. ఇందాక వేయలేదండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలండి. ఉప్పు కారం బాగా కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మనము చేయి నీట్గా శుభ్రంగా కడుక్కొని మనం ఒక కళాయి పెట్టుకొని బాండి పెట్టుకొని మనకి సరిపోయినంత ఆయిల్ పోసుకుందామండి. మనం ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ వేడెక్కాలి. మన ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము మంట ఎక్కువ పెట్టుకోకూడదండి, కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. వేయంగల్లోనే కదిలియకూడదు, కదిలిస్తే మనం ఇదంతా ఊడిపోతుంది. ఇప్పుడు మంట మనము సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కొంచెం మనకు ముక్క కొంచెం గట్టిగా అయిందనగా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ రెండోసారి వేసుకోవాలి. మనకి ఇవి వేగినాయండి. ఇవి మనం తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇట్లా పెట్టుకుని కూడా ముక్కలు ఇలా వేసుకుందాం. కరెక్ట్గా సరిపోయిందండి. ఒక ఎగ్ వేసుకోవడంలోనే మంచిగా బాగా సరిపోయింది. మనం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదు కాబట్టి మనకి ముక్కకి మంచిగా బాగా పట్టింది, మనం మ్యాగ్నేట్ చేసింది. ఇప్పుడు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే మనకు ముక్క బాగా
ఉడికిద్ది. మనం మంట పెద్దగా పెట్టామనుకో పైన ఎర్రగా వచ్చేది, లోపల ముక్క పచ్చి పచ్చిగా ఉంటుంది, అప్పుడు బాగుండదు. ఇప్పుడు మనము ఇవి కూడా ప్లేట్లోకి తీసుకున్నామండి. ఇప్పుడు మనకి ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకోవటానికి ఆయిల్ మంచిగా ఇంకోసారి వేసుకోవటానికి ఆయిల్ బాగా వేడెక్కాలి. మనకు ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకున్నాం, ముక్కలన్నీ వేసేసుకున్నాం. మంట సిమ్లో పెట్టకుండా పెద్దగానే ఉంచుకోవాలి, హైలోనే ఉంచాలి మంట. మనకి మంచిగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు ఇవి వేసి మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అయినాయండి. మనం స్టవ్ బంద్ చేసుకొని తీసుకుందాం. స్టవ్ బంద్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. మనకి చికెన్ 65 రెడీ అయిపోయిందండి. ఎంతో బాగా మంచిగా కుదిరింది, బాగుంది. మనకు ముక్క చూడండి ఎంతో చాలా సాఫ్ట్గా, బాగా పైన క్రిస్పీగా, లోపల ముక్క బాగా జ్యూసీగా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి, ఎంతో బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.